మీ బ్రదర్ శ్యామ్కి కెమెరామెన్గా మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఈజ్ బెటర్ దెన్ మీ. మరి ఇంతకుముందు మీ ఇష్టమైన కెమెరామెన్లు ఎవరంటే ఏం చెప్పలేదు? ఏమండి మీరు నాతో కంపేర్ చేశారు. ఓకే ఓకే. శ్యాము పలానా కెమెరామెన్ అంటే డెఫినెట్గా ఏది చెప్తా. ఇప్పుడు నాతో శ్యామ్ ఎన్ని మార్కులు ఇస్తారని అడిగారు కాబట్టి ఓకే ఓకే, నాకు 90 అంటే తనకు 99 ఇస్తా అలా. ఓకే. మరి సందీప్ శ్యామ్తో ఎందుకు వర్క్ చేయట్లేదు? అంటే ఇక్కడ చెప్తున్నాను కదా, టైము డేట్స్ ఓకే ఓకే కుదరక. బట్ నేనేంటంటే నేను కొంచెం మేము తీసుకుంటాను ఎక్కువ. ఓకే ఓకే. నేను అలా అంతే కుదిరింది తప్ప వేరే. ఓకే ఓకే. అండ్ ఆయనకి శ్యామ్, మీ బ్రదర్ శ్యామ్ గారికి పర్మనెంట్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు మొన్నటి వరకు, పూరి గారితో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు. అలా మీకు ఎవరు లేరేంటి పర్మనెంట్గా ఒక కంపెనీ కానీ డైరెక్టర్ కానీ? చాలా సాడ్. ఏంటి అక్కడ తేడా? మిమ్మల్ని ఒకసారి కోరుకున్న మళ్ళీ కోరుకోవట్లేదా? లేకపోతే వెళ్ళేవారు గురువు గారు కదా, నా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే. గురువు గారు 1వ సినిమా 2 3 సినిమాలు చేసి 4వ సినిమా పాపం చేయలేకపోయాను. ఆయన కోపం వచ్చేసింది. వాడు గుండెల మీద తన్నెళ్ళిపోయాడు రా అని బాధపడ్డారు ఆయన గురువు గారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? డెఫినెట్గా స్వార్థం అంతే. బెటర్ ఆప్షన్. స్వార్థం ఇక్కడ. అదే గురుగారు నన్ను ఇంట్రడ్యూస్ చేసేది కాకుండా నెక్స్ట్ ఆశ ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, మారుతి గారు ఇలా ఏదో మధ్య అలా 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 గురువు గారు, తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు, సురేష్ కృష్ణ, ఈవి సత్యనారాయణ, వి వినాయక్, శ్రీకాంత్ అడ్డాల. మిమ్మల్ని ఎక్కువగా మీరు ట్రావెల్ చేసింది వినాయక్ గారితో? వినాయక్తో ఎక్కువ చేశాను, సురేష్ కృష్ణ గారితో కూడా ఎక్కువ చేశాను. ఓకే ఓకే. సో అలా అంటే పర్మనెంట్ డైరెక్టర్లు లేరంటే ఏమో మేబీ ఇలా డిఫరెంట్ డైరెక్టర్తో చేయడం వల్ల ఏమో ఇంకా ఇంకా కొత్తగా క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాను. ఈవెన్ ఈరోజు నేను అప్గ్రేడ్ అయి ఉండడానికి కారణం కూడా ఈ డిఫరెంట్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. ఎప్పుడు ఒక డైరెక్టర్తో కెమెరామెన్ అలా ఉండిపోకూడదు. డైరెక్టర్ షుడ్ చేంజ్ హిస్ కెమెరామెన్, ద కెమెరామెన్ షుడ్ చేంజ్ హిస్. అప్పుడే ఏమన్నా కొత్త వస్తుంటాయి. అండ్ ఏంటి ఇప్పుడు మీరు కొత్తగా చేస్తున్న సినిమా ఒక్క అమ్మాయి తప్ప ఇంకేదన్నా ఉందా? అంటే పూర్తి చేసింది ఒక్క అమ్మాయి తప్ప. అది యాక్చువల్ టైటిల్ ఏంటంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఇది నాకు ఎందుకు కనెక్ట్ అయిందంటే, నేను స్కూల్లో అనేవాడిని అండి.